ఈ ఫిట్స్ రా ఈ ఫిట్స్ నాకు ఇష్టమైన ఫిట్స్ పక్కది యమ్మీ బెల్లంతో చేసిన ఫిట్స్ అది గణపతికి పాట పెట్టాలి. నాది మండే సండే అయిపోయిందా మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఉంది. జీడిపప్పు ఫీట్ సూపర్ ఉంటుంది ఫిట్. నాకు బాగా నా పక్కోడి అది తాతే ఉంది స్కూల్ మాకు ఫ్రైడే కూడా ఉంది. ఫ్రైడే ఆటమే మమ్మీ డాడీ ఫ్రైడే ఉన్నా హర్షత్ ఫ్రైడే అంట ఫ్రైడే అంటే మంచి రోజు. సంగమే తీసేనా అటు పక్కేసింది. నేను పకోడీ చేస్తున్నా. ఇది గొప్ప పకోడీ. మిల్క్ ఇదిగో జిలేబీ అదే పకోడీ అంతా తినేయాలి కదా, మొత్తం తినేయాలి కదా. ఏం డాడీ ఇదిగో నిఖిలన్నా చేసేయి, ఇంక తీసేయి. తిన్నావు కదా, ఇదిగో నా దాకా తిన్నావు కదా, ఇంక తీసేయి. డాడీ నువ్వే తీ ఫోను. డాడీ ఇక నువ్వే డాడీ నువ్వే తీరా పోయింది. తీరా పోయింది. It's so వాడు తీసేసాడు జెస్సీ, వాడు తీసేసాడు. ఏం పెట్టినావు? బాబా పెట్టినాను నేను పెట్టను. వైభవం డబ్బా పెట్టినావు. డబ్బా వల్ల మరి
తినే ఏం పెట్టినా జీడిపప్పు పెట్టినా ఏం పెట్టు ఏం లేకుండా ఏం తింటా జీడిపప్పు పెట్టించుకో నీకు జీడిపప్పు ఏం పెట్టాను అట్లా నీకు పెట్టాను పానీపూరి కొనుక్కునేది ఏం చేసేవాళ్ళు? 5 రూపాయలు పానీపూరి ఏమొస్తుంది? ప్యాకెట్ అయ్యా 5 వస్తుంది బ్యాగుల్లో నేను పట్టుకుంటా సరే నీకు తెలకాస్తా చూడు దానికి సున్నం ఏంది టై ఎవరిది ఇది? ఒరే టై ఎందుకు కొడపికేసిన ఒరే ఇప్పుడు కడితే నేను మిస్ వాళ్ళు నిలబెట్టిస్తారు కదా బయట టై బెల్ట్ లేకుండా ఒప్పుకుంటారా? నాకు స్కూల్లో కుట్టింది నా స్కూల్లో కుట్టింది గిల్లలు వస్తున్నాయి కగ్గిపోయినా ఏంది? కలస్తో కలిపి చేశాను కాబట్టి హోసు కట్టట్లా ముందు సూపర్ ఇట్లా పెడుతుందా అవును భలే కట్టావు బ్రిడ్జి. ఏం బ్రిడ్జ్? బ్రిడ్జ్ పేరేంది? హౌరా బ్రిడ్జా? డాడీ మా బ్రిడ్జ్ చూస్తావా నువ్వు? బ్రిడ్జ్ అంత పెద్ద బ్రిడ్జ్ ఉందా? హౌరా బ్రిడ్జా? ప్రకాశం బ్రిడ్జా? లండన్ బ్రిడ్జా? మళ్ళీ పడిద్దిరా పడ్డది బ్రిడ్జ్. సరే నేను అట్టు కట్టాలి. నేను అట్టు ఇట్లానే పెట్టేది. బాత్రూమ్ బాత్రూమ్ అట్లా నేను హౌస్ మీద కట్టేది అట్టు. ఒరే నన్ను హౌస్ నేను కట్టింది. నేను అట్టు మీద కట్టేది. ఇటు క్లోజ్ చేద్దాం ఇది. నేను అట్టే కట్టేది. అట్టు కట్టున్నా రావట్లా. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళేటప్పటికి వస్తుంది. చాలా టైం పట్టద్దు. ఏంటిది? బాగా టైం దాది ఏంటిది? అది అట్లా కట్టడం, నీట్గా కట్టడం. నేను అట్టు కట్ట ఇట్లా కట్టేది. నేను ఓకే అట్టు అయ్యా సో నేను అట్టు అట్లా ఉండవచ్చు. దానికన్నా ఇదే అడ్డం. ఈ బాత్రూమ్ వేద్దాం. దానికన్నా ఈ బాత్రూమ్ వేద్దాం. ఇద్దరు వేసుకోవచ్చు ఈ బాత్రూంలో. ఎల్లో గర్ల్స్కి బాయ్స్కి ఏంది? ఎల్లో గర్ల్స్కి బాయ్స్ ఆరెంజ్. ఓకే
డాడీ మా స్కూల్ ఇట్లానే ఉండేది. నేను రూమ్ పెట్టాలి. పెట్టేస్తాను. ఇది మొత్తం గ్లేమ్ పేస్. రూమ్ దగ్గర నేను దూరం పెడతాను. ఇటు పక్క నేను దారికి పెడితే బండ్లు వెళ్తాయని అందుకని పెట్టా. పార్కింగా? కాదు, అదే బండ్లు ఆగడానికి పార్కింగ్ రా. బస్సులు క్రేన్లు అవి బాగా కనిపెట్టాయి. అవి ఎందుకు పోతాయిరా ఇంట్లోకి? కాదు, ఇట్లా పెట్టా రోడ్డా? పెద్ద రోడ్డా చిన్న రోడ్డా? రోడ్లో. ఏంద్రా ఒప్పుకునేది? నా స్కూల్ పెద్ద స్కూల్. ఎన్ని సీట్స్? నా అమ్మ 1,00,000 సీట్లు ఉన్నాయి. అయ్యే హర్ష, సరిపోకపోతే కింద పెట్టా. ఏంటి? ఇదిగో బెంచెస్ సరిపోకపోతే కింద పెట్టా. స్కూల్ డాడీ చూడు, నేను చూడు నా 1,00,000 సీట్లు ఉన్నాయి. బస్సులో 1,00,000 ఉన్నాయి సీట్లు. 1,00,000 ఉన్నాయి నా బస్సులో సీట్లు అమ్మ. 1,00,000 ఉన్నాయి. బెంచీలు నీకన్నా నాకు తక్కువ ఉంటాయి కదా. ఏమి నీకేమమ్మా తక్కువ ఉంటే ఏమి తెలీదా? నాకు తక్కువ ఉంటాయి బెంచీలు అన్నీ. అంటే జెస్సీకే ఎక్కువ ఉన్నట్టు, నీకు తక్కువ ఉంటే. పంపిందా? గట్టిగా స్కూల్ కొట్టిందా? నేను కొట్టింది. జాగ్రత్త, తీశారు. ఇటు రాకూడదు అసలు. నేను కొట్టాను మాట వదిలేసి చేసి అదే పనేనా? ఏందమ్మా మనకి? ఏంటి ఎత్తేయండి అవన్నీ. రే ముందు ఎత్తే తర్వాత.
ఎందుకు పెట్టారా దాన్ని? నేను కూతురు పద్దు డాడీ అసి అమ్మ అసలు కూడా డాడీనే అంట అన్నకుండమంటే ఉండట్లే చూడు అచ్చా కొట్టిండు లేడుతో నన్ను పలుకుతో కొట్టారా పలుకుతో? కొట్టవా? పనికి మళ్ళీ అబ్బాయిలు అంటే చేసుకుంటారు. కూర్చున్నా దాని మీద. నిన్ను తిక్క తిక్క సమాధానాలు చెప్తున్నామని అరుస్తుంది. నేను రే బుడుంకు జైల్లో ఉన్నట్టు ఉండదు ఇట్లా ఫోటో వస్తే. అది బాగుందని అదే కొత్త బందా పాతదనా పాత బందనే కొత్త బంది నువ్వు కొన్నది హిందీ చదువుకుందామా? ఇది అప్పుడే ఆడికి వచ్చిండు.
చెప్పానా ఇప్పుడు పడబోయింది ఇది చెప్పని పట్టేసుకున్నాను నేను అమ్మ ఫోన్ అది డాన్సింగ్ పాటలు పెట్టుకొని వినాలి సింగర్ फूल चौका है मंगला बोसे फूल चौका है एगर कान पड़ा है ये पकने एगर कान पड़ा है हां पता ना तो चिंता कर हां సౌండ్ కొంచెం పెంచా దాంట్లో నిపాదమప్పగానయ్యం నల్లగ్గమ్మ మిక్కల చెప్ప ప్రాణమంతా ఊగల ఎట్టనే అవే చుట్టూ పక్కన చూసే పక్కనే చేపించుకున్నా కద్దడి డాడీ కత్తిని తీసుకుంటే బాగా తలసంపు నురుగు వస్తుంది కదా అసలు పట్టు కదా సుత్తి కదా తలసంపు అప్పుడు మళ్ళా కసేపు క్రాఫ్ కసేపు తీసుకోవాలి అప్పుడు తలసంపు నురుగు వస్తుంది కటింగ్ వేసుకొని కటింగ్ వేసుకోవాలి మళ్ళీ కటింగ్ వేసిన అమ్మాయితే స్నానం చేయాలి అమ్మాయి కొంచెమే చేపించుకునే బండోడా అదే అబ్బాయిలు అంతా వేసుకోవాలి అది చూడు లేదా ఏంటది పండుకుంది డాడీ అప్పుడు తిన్నదైతే నేను దొడ్లోకి రాలేనా దొడ్లోకి రాలే వైట్ కూడా ఉంటాయి బ్యాగాలు వైట్ పచ్చులేం కనపడట్లా పురుగు వచ్చింది దోమ డాడీ నిన్న నేను నాకు అప్పుడే రేకుల మీద పడింది దమ్మన్నది అప్పుడే బాగా రేకుల మీద పడింది నేను కొట్టే లోపం రేకుల మీద పడింది అది అప్పుడే అప్పుడు పడింది రాత్రి కల్లా పడింది అప్పుడే అది మిత్తి పైన నేను కొట్టుకుంటూ వెళ్తున్నాను అప్పుడే రేకుల మీదకి వచ్చింది రేకుల మీదకి ఎక్కింది అప్పుడు రాలా నేను ఏంది సరే ఎంతసేపు కదిలించుకోండి ఎంతసేపు కదిలించుకోండి
16 దాకా కాదు యాపిల్ కాయ తెచ్చుకో. సుభాష్ ఏంటంటే అక్కడప్పుడు లేకుండా వాళ్ళ అక్కడ లేలా ఎందుకీలా చెప్పు ఎందుకీలా ఏదో డబ్బులు మీ అక్కడి వాళ్ళ అక్కడే కొనుక్కున్నది అదే వాళ్ళ అక్క డబ్బు లేకుండా వాళ్ళ అక్కడే కొనుక్కున్న సుభాషే డాడీ సుభాషే పదిలా వాళ్ళ అక్కకి ఇయ్యరా చాలా డబ్బులతో కొనేసుకుంది నీకుందా వాళ్ళ అక్కకి ఇలా సుభాషను మీ అక్క డబ్బులేనా నువ్వు అక్కది కదా నువ్వు వెంకటేశ్వర బాగలేదు జ్వరంగా ఉంది టాబ్లెట్స్ వేసుకుంటుంది చదువుకుంటుంది ఇది ఎప్పుడు వేసుకున్నావు? నా ప్యాంట్ లేదు అది నా డ్రెస్ లేదు మమ్మీ కనిపిస్తుంది అంటున్నాను కదా 4 ఇంకా 6 ఏంటి జెస్సీ కేక్ తినవా? ఏమి జెర్సీ కేక్ పోయావు కదా నువ్వు అసలు. నేను నా కేక్ అయితే మొత్తం అట్లనే ఉండాలమ్మా. పాప కేక్ పాపే కోసుకోవాలి. నాకు మమ్మీ లాంటిదే కావాలి. ఏంది మమ్మీ లాంటి కేక్ ఏ కావాలి అప్పుడు కొనిచ్చిందా? ఎట్లాంటిది నాకేంది? మమ్మీ స్కూల్లో ఆడ బర్త్డే జరిపిలా మమ్మీది అది పెట్టి కాడుద్ది కదా అది క్యాండిలా? ఫ్లవర్ క్యాండిలా? అది మళ్ళీ డామ్ అని వస్తుంది శబ్దము. చేయి పెట్టినప్పుడు కాలద్ది. వద్దా అయితే అది మనం దసరాకి ఇక్కడికి వస్తున్నాం. అప్పుడు పండుగ జరుగుతుంది ఇలా. నేను 3 క్యాండిల్స్ పడతా. క్యాండిల్ అప్పుడు నా ఫోన్లో చూసి క్యాండిల్స్ పడతా. ఆ ఫోన్లో చూసి బిర్యానీ అంటే బిర్యానీ టాబ్లెట్ వేసుకుంటుందండి. వాన పడ్డప్పుడు తడిచాడంట. వాన పడ్డప్పుడు తడిచాడేమోరా, తడవకూడదని చెప్పు. అంటే తన బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే చెప్తాను. డాడీ తన బర్త్డే చాలా రోజులు వచ్చింది.
కాగా చూసుకోవాలి. నాకు 6 years అన్నావు అప్పుడు. 5 years కంప్లీటెడ్, 6 years రన్నింగ్. నువ్వు అప్పుడు నాకు 6 years అన్నావా అన్నావు. అంటే అది తప్పు. కరెక్టే. అప్పుడు 5 years తర్వాత నాకు 6 years వచ్చింది అన్నావు. 6 years వచ్చింది నాకు ఇప్పుడు. నాకు 6 years కాబట్టి చూసుకుంటేనే కాల్కి తెలుస్తుంది. సిగ్నల్ వచ్చిందో లేదో అని తెలుస్తుంది. 9 పెట్టాడు చూడు. 5 years అంట చూడు. దాన్ని కొట్టుకోరా. ఇప్పుడు అన్నీ చూసు ఇంట్లో చూసుకోండి. అది మన్నంటే మొన్న పెద్దయినప్పుడు నన్ను ఎత్తుకోలేవు. మొన్న చేసి పెద్దయినప్పుడు నన్ను ఎట్లా ఎత్తుకుంటావు? డాడీ చేసి పెద్దయినప్పుడు నన్ను ఎత్తుకోలేదా? ఎత్తుకోలేదా? 10 years లో ఎత్తుకోలేవు. అది ఇంచెస్ సెంటీమీటర్లు, అది వయసు కాదు. ఇది ఉంది కదా అట్లా ఎందుకు అయిందో ఆ యాప్లో చదవచ్చు. ఏముంటుంది దాంట్లో? దాంట్లో మనము ఇంగ్లీష్ 10 times ప్రాక్టీస్ చేయాలా. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్. ఇంగ్లీష్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఆ యాప్ ఈజీ. ఈ యాప్స్ నేను చూపిస్తా. ఆ యాప్ ఏంది? కాదు ఒంగోలు మా సారు ఉంటే మా సారు ఒంగోలు రమ్మంటే వస్తాను. మా సారు ఉన్నా కాదు, రాజశేఖర్ అంకులే. నేను అనుకని ఒంగోలు వెళ్ళి వస్తాను. ఒంగోలులో 10 days రాను. నేను 10 days ఉన్నా. అదే అక్కడ నేను మా ఒంగోలు కేక్ కోసాను. ఈరోజు కేక్ కోసాను ఒంగోలు. నేను ఒంగోలు తాళం వేయలేదు, మర్చిపోయినా. నేను బస్సులో ఎక్కానా, నేను ఏదున్నా అక్కడున్నా. ఒంగోలులో ఎక్కడున్నావు నువ్వు? అక్కడున్నా నేను. ఒంగోలులో కేక్ కోసారు తెచ్చి ఈరోజు. మా సారు మాట్లాడు. మా హెచ్ఎం సార్తో మాట్లాడే. సార్, మా అమ్మాయి హర్ష బాగా చదువుతుందా? ఒంగోలు వెళ్ళాను. హర్ష ఎందుకు ఒంగోలు పంపించారు హర్షని? రాదు ఎస్ఎం సారు నాకు తీసుకుంటుంటా ఉంటే అనుగానే వెళ్ళాను. మాట్లాడు. ప్రిన్సిపాల్ గారు, మా హర్షని ఎందుకు ఒంగోలు పంపించారు మాకు చెప్తుందా? ఇప్పుడు జాబ్ అంట. నేను ఒంగోలు జాబ్ అయినా సరే చెప్పాలి, మాకు చెప్పి లెటర్ రాసి తీసుకెళ్ళాలి. ఈరోజు రిపోర్ట్లు నేను ఒంగోలులో రాజశేఖర్కి ఇస్తా. ఇంకా ఇదంట రాజశేఖర్ రిపోర్ట్లు ఇదంట ఇదంట. మళ్ళీ నేను ఒంగోలుకి వెళ్ళినప్పుడు ఇస్తాను. స్లీపింగ్ బస్ ఏ ఊరికి పోద్ది? స్లీపింగ్
బస్ ఒక కలర్ చెప్తా అదే ఊరికి వెళ్ళుద్ది రెడ్ ఎల్లో ఆ స్లీపింగ్ బస్ ఏ ఊరికి వెళ్ళుద్ది హైదరాబాద్ నేను కూడా అదే చెప్పిన తెలియదంట అమ్మకి నేను ఈరోజు ఒంగోలు వస్తుంది న్యూఢిల్లీ ఒంగోలు బస్సు స్టార్ట్ అవ్వట్లా న్యూఢిల్లీ ఒంగోలు బస్సు స్టార్ట్ అవ్వట్లా ఒంగోలు బస్సు స్టార్ట్ అవ్వాల ఇంకా ఏందిరా ఒకసారి చూడు అట్ట అయిపోయిందా అరే బొమ్మలే నమ్మకు డాడీ బొమ్మలు పెట్టుకొని అబద్ధం చెప్తున్నారు ఈవకెళ్ళి నువ్వు కాతి అని మళ్ళీ బొమ్మలు పెట్టుకొని మమ్మల్ని ఈ పాములు తీసుకోవాలమ్మా గుళ్ళో ఫంక్షన్ ఉన్నప్పుడు బయట ఫంక్షన్ ఉన్నప్పుడు అప్పుడు ఒక్కొక్కసారి వేసుకొని ఉంటాము గుళ్ళో ఫంక్షన్ కేసుకి వెళ్ళకూడదు బయట ఇప్పాలి కొట్టేస్తారు ఎవరైనా తీసుకెళ్ళిపోతారు నేను హర్ష కూడా సెలెక్ట్ చేసింది ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు దాన్ని తీసుకుని నా తప్పులప్పుడు పోతే ఏం అనుకోను నేను కట్టదు వెళ్ళు ఫస్ట్ క్లాస్ వెళ్ళిపోవాలి సెకండ్ క్లాస్ థర్డ్ ఫోర్త్ యూకేజీ సిక్స్త్ తప్పు నువ్వు నేను కొడతా ఫస్ట్ క్లాస్ తప్పు
నిన్నేం చేశాను నేను? సున్నా పెట్టాగా వీడు రాసుకుంటున్నాడు. నేను టీచర్ని రాసుకోండి. ఒరే హర్ష, ఒరే ఒరే నీకెందుకు రా పిన్నీసా? కొట్టుకుంటారా కొట్టుకోరా? కొట్టుకో. నాకు మమ్మీ సైన్ రాదు. నాకు తిప్పులు కట్టాలి. కొట్టేసి కట్టాలి. హర్ష, ఎందుకు రా సైన్ చేసినావు? నేనే సైన్ తీసుకో. దాది డైరీలో రాసుకో. డాడీ అబ్బా బయట
మళ్ళీ
పుష్ప తగ్గేదే ఎవరు ఉన్నారు ఉయ్యాలో ఎవరు ఉయ్యాలో కార్తీకు వెంకటేశ్వరు వెంకటేశన్న ఎవరో పనుకున్నామే నువ్వు చూడగానే చెప్పినావు కదా మీ పేరు చెప్పకపోయినా తిను చీనా బనానా రేంజ్ అయ్యే బాగుంటాయి ఎవరు మీ అత్త 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 అంట కప్ప కప్ప చేసి అత్త అత్త అత్తగారు కప్ప అత్తగారు కప్పలాగే ఉడుతున్నావు నువ్వే నువ్వా మా పక్కోడు అనుకుంటే మా పక్కోడు కదా అసలు పక్కడు నువ్వే రావుదండి ఏం కొనుక్కోను జ్యూసులు ప్యాకెట్లు కొడుకోనండి ఇప్పుడు కూడా ఎంజాయ్ చేద్దామా వద్దా ఏమ్మా పోయమ్మా పోయమ్మా పట్టుకొని నేను వెళ్ళిపోతా తెచ్చి పట్టుకొని నేను వెళ్ళిపోతా వెళ్ళిపో పట్టుకున్నా డాడీ దాన్ని పట్టుకోండి దాన్ని డాడీ పట్టుకున్నా అది తెచ్చి పట్టుకొని ఉన్నది మనకి నచ్చిన ప్యాకెట్లు సోడా సోడా జ్యూస్ సోడా కొడుకున్నాం చలికాలం కదా అందుకు ఆల్రెడీ జలుబు వచ్చేసింది చాలా తెచ్చి వాడ దాన్ని గట్టి సరే అతుక్కొని దాన్ని తెచ్చి దానికి అతుక్కోదాన్ని పద సరే ఫ్యాన్ చేసుకొని వెళ్దాం డాడీ మార్కాపురం మార్కాపురం ఎంత దూరం ఎంత దూరం దాది మార్కాపురం ఎన్ని మీటర్స్ ఉంటుంది మార్కాపురం ఎన్ని మీటర్స్ 60 కిలోమీటర్స్ 60 కిలోమీటర్ 60 కిలోమీటర్ KILO కిలో మార్కాపురం పోతారా అని అంటున్నారు ఏ స్కూల్లో చదివితే మార్కాపురంలో మార్కాపురం స్కూల్ ఏంటి మార్కాపురంలో ఏ స్కూల్లో చేరుతూ ఉంటుంది నేను స్కూల్లో దారినాం ఏం చేస్తాం మార్కాపురంలో కొంచెం సేపు తిరిగి మళ్ళీ నేను అన్నం పెట్టా మళ్ళీ దోశ వేస్తా మళ్ళీ ఇడ్లీ దాస్తా ఇడ్లీ నువ్వు తీసుకుంటా మాట
కొనుక్కుంటాం బయట. అక్కది కాదు, సాయి వాళ్ళ షాప్లో ఉంటుంది. అదే సాయి షాప్ మార్కాపురంలో లేదు. కాదు, మార్కాపురంలో దిగి నడిచెల్లి కొనుక్కొని ఇడ్లీ తీసుకొని వెళ్ళాలి మార్కాపురం. దాది నువ్వు ఆఫీస్లో పెన్తో రాస్తావా పెన్సిల్తోనా? ఏ పెన్ను? బ్లూ పెన్. ఇదే బ్లూ, దీంతోనా రాసేది? మరి మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు మార్కాపురంలో? మా ఫ్రెండ్స్ రారు మా ఫ్రెండ్స్. ఎట్లా ఆడుకుంటా అయితే? నేను ఆదుకోను. నువ్వు బ్లూ పెన్తోనే నువ్వు రాసేది. ఇంకో ఎంత ఉంటుంది? సగం ఉంటే రాస్తావా? నాకు చూడు, ఇది వరకు ఉంది ఇంకో, నేను కూడా రాసేస్తాను. ఇది 10 తినాలి. నేను దీంతో రాను. బ్లూ ఇంక్ అయిపోతే దేంతో రాస్తావు? నాతో వస్తా మార్కాపురం అయితే. అమ్మ పామూరు దస్తి కూడా పామూరే. దసరాలో మా అమ్మాయి వాళ్ళు కనేరు వస్తారు కదా, అప్పుడు మనము వద్దాం మార్కాపురంలో నుంచి. మనము నువ్వేం చేస్తావు ఆడికి వచ్చి? ఇంకా నా బ్లోయింగ్ అయిపోతే మళ్ళీ నేను ఇది అయిపోయింది. ఆ దాకా అయిపోయింది కదా, ఈ దాకా అయిందా? మార్కాపురంలో నిన్ను ఇంట్లో పెట్టి నేను ఆఫీస్కి వెళ్ళమంటావా? ఎట్లా? మార్కాపురం వస్తావు, ఇద్దరం టిఫిన్ చేస్తాము, నేను ఆఫీస్కి వెళ్తాను, నువ్వేం చేస్తావు? నేనేమో నువ్వు వచ్చేదాకా నేను అన్నం తింటా ఉంటా. అంతసేపు తింటావా అన్నం? అవును. నేను ఎప్పుడో రాత్రికి వస్తా, మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి అట్లా రాత్రికి వస్తా. నేను అప్పుడు దాకా ఏం చేస్తా? డాడీ తెచ్చి అది పామూరు వెళ్ళింది. ఈ బ్లోయింగ్ దాకా అయిపోయింది, దాకా అయిందా? ఇంకా కొంచెమే ఉందా ఇది? ఇంకా ఎక్కువ లేదా? అయిపోయిందా నీ బ్లోయింగ్? ఇది బ్లోయింగ్ అయిందా? ఇంకా బ్లోయింగ్ ఉందా? గ్రీనింగ్ కూడా ఉందా? గ్రీనింగ్ తర్వాత రెడ్ ఇంక్ తర్వాత పెన్సిల్. బ్లాక్ ఇంక్ బ్లాక్ ఇంక్ తర్వాత బ్లూ ఇంక్, మళ్ళీ గ్రీన్ ఇంక్, రెడ్ ఇంక్. బ్లూ ఇంక్ నేను చాలా రాసాను అనుకో, సై నొప్పి వస్తుంది, ఇంకా రాయను. నాది మార్కాపురంలో పేపర్ ఉందా నీకు? ఉందా లేదా? పేపర్ ఉంది. పేపర్ ఉంది. కాకపోతే ఈ రాస్తాను అంతే. మేము ప్లేస్ సరిపోతే దాకా
మళ్ళీ ఈ రాస్తా నేను. ఎంత పేపర్ అది నీకు? పెద్దదా చిన్నదా? చిన్నది ఉంది, పెద్దది ఉంది. రెండా? మార్కాపురంలో అట్లా పట్టుకుంటావు. ప్లేస్ సరిపోతే నువ్వు వేరే రాస్తావు, ఇది రాస్తావా? పోతావా పామూరు వస్తావా? హర్షగాడు ఏడుస్తున్నాడుగా, అందుకని. మీ సారాలు తిడతారు కదా, మీ సారాలు తిడతారు కదా. ఏమనరా మీ సార్ వాళ్ళు? రేపు వెళ్ళమన్నారు. రేపు రమ్మన్నాకా? ఈరోజు పామూరులో ఉండి రేపు అటు వెళ్ళమని చెప్పాడు హర్ష. రేపు వెళ్ళమన్నాడా? ఈరోజు ఉంది. మీ సార్ ఏమంటా? రేపు టైంకి వెళ్ళిపోతాం. మీ స్కూల్కి వెళ్ళే టైంకి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. వండేనా? ఆఫీస్ నుంచి రావా? ఆఫీస్ నుంచి రావా? వస్తాను. ఎప్పుడు? రాత్రి అయిద్దా? నువ్వు వచ్చేసరికి రాత్రి అయిద్దా? నువ్వు అప్పుడు తలుపు కొట్టే, నువ్వు తలుపు కొట్టే మమ్మీ తీసిద్ది కదా. నేర్చుకో. సరికి నువ్వు సరిపోవచ్చు. ఎవరంటే మన వాళ్ళే చాలా నువ్వే కొట్టినావు, అది కంప్లైంట్ ఇవ్వలేక ఏడుస్తున్నట్టుంది. నువ్వేనా కొట్టింది? చిన్న పాప కదా, ఉన్నారా? నేను రాగానే ఏడుస్తాను. నేనే ఎత్తుకున్నది. అన్నని పెద్దవాడైనప్పుడు 2 జాబులు వేసుకోలేదు. అప్పుడు నన్నేమరుడు ఇష్టబ్బా చెల్లి కాఫీ పెట్టివే అంటాడు. ఇంకేం చేయడు, అంతే కదా. అట్టు ఉంటే సరిపోద్ది. వాడికి పెద్ద అయినాక నేను టీచర్ జాబ్ చేస్తా, హర్షాని టీచరు కలెక్టర్ చేపిద్దామా? అప్పుడు వాడికి తలకాయ నొప్పి వచ్చింది. అప్పుడు నేను విసిగీకుండా ఉంటాడు. వాడు ఒక్క వరకుంటే ఏమండు అబ్బాయి అబ్బా ఇషాండు. ఇందులో వస్తున్నాయి అవి మొత్తం దేవుడి కళ్ళు, అవి మొత్తం దేవుడి కళలు ఇచ్చేది నాకు. ఎన్ని కళ్ళ దేవుడి కళ్ళైనా ఇట్లా కొడితే అబ్బాయింది. ఇట్లా కొడితే ఫొటోస్ అన్ని దిండు కిందకి వచ్చింది, మళ్ళీ పైకి పోతాయి దేవుడి కాడికి. దేవుడికి కృష్ణుడు చనిపోయిండు, రాముడు చనిపోయిండు, వాళ్ళిద్దరు చనిపోయిండు. ఇంకెవరెవరు ఉన్నారు డాడీ మిగిలి దేవుళ్ళు? శివుడు, విష్ణువు, బ్రహ్మ.
వాళ్ళు ముగ్గురేనే. హనుమానా? హనుమాన్ వాళ్ళు నలుగురేనే. అందరు చనిపోయినరా? అందరు చనిపోయినరా? నువ్వు ఇక్కడ ఉండి బూచి అను, నేను నుంచి బూచి అంట. వచ్చి డాడీ అంటాడు. డాడీ అంటే వాడికి చాలా ఇష్టము. నువ్వు లేనప్పుడు మా కాడే వచ్చి అతుక్కుంటాడు. నా కాడికి వచ్చి అట్ట అడుక్కుంటాడు. ఇట్లా అతుక్కునేది నువ్వు ఉన్నప్పుడే నిన్ను అతుక్కుంటాడు. మొత్తంట మంచం మీద వాడొక్కడైనా పడుకుంటాడంట, కానీ దాన్ని పడుకునేడంటే నన్ను పడుకునేడు. నిన్న నైటు పనుకోడి ఇలా నన్ను ఇది మొత్తం వాడిపోతాడంట. అయితే నాకు వచ్చింది. ఆ సాంగ్ విన్నావా? ఇందా ఇనుపో ఇనుపో ఇనుపో. నువ్వు ఒక్కడే స్కూల్కి వెళ్తున్నావా జెస్సీ లేకుండా? అది హాస్పిటల్ ఉంది. నేను స్కూల్లో చూసింది జెస్సీని. హాస్పిటల్లోనా? అవును, మణికంఠ కోసం నేను కింద ఉన్నప్పుడు మణికంఠ వచ్చిందా? అప్పుడు మళ్ళీ నన్ను అడిగిండు, సుదర్శిక రాలేదు జ్వరం అని హాస్పిటల్ ఉందని. అమ్మా నేను చూసిల్లా నిన్నే. నువ్వు లేపినవు హాస్పిటల్లో. లేపలేదా? లేపినవా? ఎట్లా లేపావు? నేను వెళ్ళినప్పుడు వస్తుందా? అప్పుడు నేను ఫోటో తీసుకుని కెమెరా పెట్టి అక్కడ. నువ్వు ఒక్కడే స్కూల్కి వెళ్ళడం నేర్చుకున్నావా? గుడ్ బై హర్ష, గుడ్ బై అయిపోతుంది. అవును, ఎస్. లేకపోతే స్కూల్లో మెసేజ్ ఉన్నప్పుడు అంటాడు ఇట్లా బిస్సులు ఎప్పుడు రానప్పుడు అయ్యా మేము ఈరోజు చేస్తాడు. బాగా చూపిరా నీట్గా. సంపేయింది నా తల నొప్పించింది ఆ పిల్ల. నొప్పి వచ్చేసరికి మీ నాన్న ఉన్నప్పుడు మా ఇంటికి రండి, మీ నాన్న ఉన్నప్పుడు మా ఇంటికి రండి, మీ నాన్న ఉన్నప్పుడు మా ఇంటికి రట్ట గోయేసింది. అప్పుడు అట్లా కట్లా నన్ను మూత వేపిస్తా. అట్లా వచ్చి నువ్వు మీ ఇంటికి రాను అంతే గమ్ముకుంటుంది. ఇది డైవర్ ఇదేనా వేస్తుంది. కొట్టింది చెప్తా. ఎప్పుడు పెద్దయినప్పుడే నేను ముసలి అవ్వను. నేను డాక్టర్ అవి సూది వస్తా అందరికి తెలిసి సూది గట్టిగా వస్తా. అప్పుడు ఏడుస్తామే సూదొద్దు అని నాకు వస్తాయి. నువ్వేడుస్తావా? ఏడుస్తావు నువ్వే తెలిసి కాళ్ళు కొట్టింది.
పేరిద్దరు జినుకు పింకులు. ఏం సామి చిన్నోడు నాకాడే పడుకుంటాడు. అంకుల్ రా వెంకటేశ్ అన్న అన్న వెంకటేశ్ అన్న అన్న కాదు. అమ్మమ్మ ఇక్కడ ఇక్కడ మాట్లాడు. ఇట్లా ఆన్ చేస్తా తెలియపోతే మీరు ఆనవ్వదు ఎందుకు ఎల్లొస్తావా ఇప్పుడు ఎల్లొస్తావే రాలేదా ఏడికెళ్ళావు అది వేసుకొని ఏడికెళ్ళావు అది వేసుకొని ఎవరో పిలుస్తుండ్రా నిన్నే ఎల్లొస్తావా ఎప్పుడు పోయినావు నువ్వు ఫోటో తీసినావు ఎవరు ఫోటో తీసింది నువ్వే ఫోటో తీసినావు నువ్వు దెస్సి వస్తుందా ఇంకా రాలేదండి అమ్మ తీసుకొస్తుందిలే. హాస్పిటల్ ఎంత దూరం వెళ్ళినా అది హాస్పిటల్కి దూరం వెళ్ళిందా అక్కడ ఏం చేస్తుండ్రంతా దెస్సిని పండుగ వస్తుండ్రు నువ్వు వెళ్ళి తీసుకొని వస్తావా సాయంత్రం నువ్వు వెళ్తావా నీకు అమ్మ తీసుకొస్తా. ఏందిరా అది సరిగ్గా ఇది ఎప్పుడు నిద్రపోయింది డాడీ ఇది ఎప్పుడు నిద్రపోయింది గంట అయింది. వచ్చినప్పుడు నిద్రపోయిందా స్కూల్లో ఉన్నప్పుడు నిద్రపోయింది అది ఎందుకు నిద్రపోయింది మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తుందని కేసు పెట్టిన వాళ్ళతో సెటిల్మెంట్ చేశారు. ఇరిటేషన్ ఏం చెయ్యాలి? నిన్ను తాకాలా? అది తాకొద్దు అన్నా నాకు ఊపిరి రాదట్లా బంగారం వజ్రం మరియు వెండిపై మీరు చేసే కొనుగోలులో 50% మేకింగ్ ఛార్జీలు పొందండి. త్వరపడండి, ఈ ఆఫర్ అన్ని బీమా షోరూమ్లలో చెల్లుతుంది. షరతులు వర్తిస్తాయి. చూడండి సార్, కేవలం 100 రూపాయల ఇంటికి కోసం రచ్చ చేస్తున్నాడు.
నాకు ఇది చాలా ఆ 100 రూపాయలతో తన చాలా యాప్లో 24 క్యారెట్ గోల్డ్ సేవ్ చేసుకుంది. ఇద్దరిది నెస్కాఫే గోల్డ్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసిన కాఫీ గింజలు పర్ఫెక్ట్ గా రోస్ట్ చేయబడ్డాయి. అద్భుతమైన సువాసన, అమోఘమైన రుచి. టైం ఎప్పుడు దొరికినా ఎంత దొరికినా మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. అంటే దెబ్బకు పోయింది కోతి. నా కోసాయారా వచ్చిందా వాడు హాయంగా పోయిందా పైకి కింద. నేను వచ్చానా ఏ అన్నానా ఏ అన్న తర్వాత వెళ్ళకపోయిందా ఇష్టగడ్డ కట్ట. శుక్రవారం శనివారం తెలుగు నెలలు 12 చైత్ర మాసకం జ్యేష్ఠ మాసకం శ్రావణం భాద్రపద వైశాఖం కార్తీకం మార్గశిరం పూసం మాఘం అందరూ పట్టుకోండి. అటు అటు వెళ్ళండి, ఒకరు ఇటు వెళ్ళండి. ఇట్లా రే హర్ష నీట్గా ఇరా. వేయండి. వేయరా ఇంకా నీట్గా వేయాలి, మడతలు లేకుండా వేయాలి. ఇక్కడ చూడు, ఇటు వచ్చేసింది బయటికి.
మా మమ్మీ పిలిచింది. రివర్స్ చెప్తున్నా బుడ్డిదానా. ఆ రోజు అవును జ్వరం వస్తే ఎవరికి నాకు నీకు 2 చేశారు ఇంజక్షన్లు. డాడీ మందేసుకున్నా పిచ్చి అతడు వాళ్ళు పిచ్చి వైపు ఫస్ట్ వాడు మహారాజు ఏమన్నా మంచి మహారాజు సెకండ్ మహారాజు వీడు చాట తీసుకోకూడదా ఎసి ప్లే చేసి లేరా హర్ష అది వేసుకుంది. వాడికి 1 నిమిషం ఇచ్చేస్తే వాడు లేసేస్తాడు. అదిగా వాడికంటే ఫస్ట్ చేసి గబగబా చేసి వాడికి అయిపోయింది. అప్పుడు నాకు ఒకటి కొడి లేదు కదా అది కొడి సాయంత్రం అప్పుడు సాయంత్రం పోయాక సాయంత్రం పోయాక నువ్వు వెళ్ళబడ్డప్పుడు వెళ్ళి కొడుకుంటాం పెట్రోల్ బంక్ కాడ. సరే లేకపోతే వద్దు వచ్చేద్దాం. ఓకే. పాత ఫ్లోర్ లో ఉన్నా.
4th ఫ్లోరా అది, 2nd ఫ్లోర్ కదా. పెద్దదిరా, పెద్దది. అందుకే పెద్దది. సరే గుర్తు పెట్టాను. ఇరగొట్టేసావా దాన్ని? మూసిపెట్టు, చీమలు పడతాయి. జ్వరం తగ్గినాక తినాలి. ఇట్లా పెట్టాము నీళ్ళు పోసుకొని ఖజానా ప్యాకెట్ ఎందుకు రాలా? పరుపుంది కాదు కొన్నది, పింకుది. పింకు దాంట్లో రాలా. వచ్చేదే కొనాలి కదా. సూది రాని లేవు. మన ఇంట్లోకి వస్తే టపాలు పెట్టేస్తా వాళ్ళ మీద. డాడీ బొమ్మ గీసుకుంటా. బొమ్మ స్మైలీ అదే గీసుకుని నా స్మైలీ స్మైలీ పెళ్ళ సూది కావాలి నాకు. సూదిల పెళ్ళి ఈ లైట్ అప్, ఈ లైట్ చచ్చిపోతున్నా. ఇదరా వంట సామాన్ల నుంచి కూడా అడుగుతుంది. ఎన్ని వంట సామాన్లు ఇద్దరు మీ పెళ్ళిళ్ళు రెండు. ఏంది వంట సామాను? వంట సామాను ఓకేనా?
ఇది మనం కట్టాల్సిందేనా ఇది पिंक कलर में साल ले जाए दूध में इधर ना पिंक कलर में बर्थडे पर जैसे ने डॉक्टर तो ना तुम्हारी डॉक्टर ने नाम पता है क्या है ना iya yang kok apa malu ya ayo mama ngapain lu ninnu neneknya anedi nana ninnu ranedi నాకు పింక్ ఇంకా ఇష్టం వాడుకోపోతే ఏడుస్తావు పొంగి రాసుకోపోతే ఒక్క బాధెత్తి పెట్టుకొని రాసుకున్నాను నేను సరే నాకు రెండు ఇది ఒకటి నువ్వు తీసుకో ఓకే ఇప్పుడు ఎవరికి ఎవరు కావాలి చెప్పండి. నాకు రెస్పెక్ట్ కావాలి. అమ్మ నాకు రెస్పెక్ట్ కావాలి. పో నాకు కావాలి. నీకు కూడా రెస్పెక్ట్. నీ క్లిప్స్ ఇనా నీ క్లిప్స్ ఇనా అమ్మ నీ క్లిప్స్ ఇనా నా కోపం లేస్తుంది రే. గమ్ GUM గమ్ గమ్ కార్ కేర్ CRE కేర్ ఎక్స్పర్ట్ గమ్ కేర్. ఇదేంటిది ఇదేంటిది పన్ను కదా పన్ను అట్లా ఉంటుంది మన పన్ను. నా పన్ను బయలు అయిపోదు. నా పన్ను వస్తుంది. బ్రష్ తీసుకోరాదు. అవును తీసుకో తీసుకో. అవును నువ్వు బొమ్మలన్నిటినీ ఇంట్లో పడేస్తుంటే అమ్మకు కూడా ఇబ్బంది కదా, కష్టపడి జిమ్మద్ది. వెళ్ళొద్దాం అయితే. దా దా రే దా వస్తారులే వాళ్ళు వస్తారులేరా. పోనీలే హ్యాపీ జర్నీ అని చెప్పు. రాని జెస్సీ పెద్దదిరా. సరే ఆగు ఆగు.
ఒకటి ఇట్టిరా చూసి చెప్తా. ఇదేంటిదో దండు బాం. ఏంది? 2 ఉన్నాయి నాకు. స్కూల్కి వెళ్ళేటప్పుడు చెమట వస్తే వాసన రాకుండా కొట్టుకోవడానికి. అమ్మ తీసుకెళ్ళి అమ్మ దగ్గర. నువ్వు పగిలిపోయేట్టుందరు. చిన్నది ఇది. అమ్మ దగ్గర తీసుకెళ్ళి. ఇది రాదు ఇంకా. రే ఎగ్జామ్ కాదు స్కూల్ ఫీజు ఎగ్జామ్ పెట్టేది అంతే. కనుక బొమ్మలు తిప్పుకోవడమే ఏం చేసేది. బాముడు వస్తాయి కదా, నాకు భయ్యమ్మ మిమ్మల్ని కాటేస్తాయేమో అని జనం అందుకే కొంతసేపే చేస్తా. భయ్యమ్మ మిమ్మల్ని కాటేస్తాయేమో అని అందుకు. చైతన్య తర్వాత హై స్కూల్కి వస్తాం. తర్వాత మా అమ్మయ్యమ్మో అది చదివినాక చైతన్య వేస్తుందంట. చైతన్య చదివినాక ఆల్ఫా చదివినాక ఆడికి వెళ్తాం మనం కదా. ఆల్ఫా చదివించిద్దంట మమ్మల్ని. శ్రీ చైతన్యకి వెళ్తున్నాము అని నేను కేవాలని మీ సార్కి ఫోన్ చేసి, సార్ రేపు మా కూతురు బర్త్డే, రేపు ఒక్కరోజు హాలిడే సార్ ప్లీజ్ సార్ అంటే వాళ్ళు వేస్తాడు. సన్నా అట్లా చెప్పి నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీకు ఏం భయం వచ్చినా నా కాడ ప్లాన్స్ ఉంటాయి. అప్పుడు నా కాడకి వచ్చి అడిగినమో నేను ప్లాన్స్ చెప్పాను. డాడీ నేను నడుస్తా. ఇట్లా ఎగురుబాదు. నేను చూడు పెట్టి మీద ఎగురు. అది ఎగిరాను చూడు. హలో మాట. హలో మాట. హలో మాట. నాకు పెన్నే అమ్మా. పెన్సిల్ లేదా? పెన్తోనే రాయాలి. పెన్తోనే రాయాలి. అయ్యో అయ్యో ఎగ్జామియా. ఈరోజు ఏమనగా ఆపేస్తారు. పెళ్ళని చెప్పి పంచి కట్టుకున్నావా? ఎవరి పెళ్ళి? ఎందుకు పెళ్ళి?
అక్క చూడు ఉదయం లేయగానే చదువుకుంటున్నారు. గుడ్ బాయ్స్, గుడ్ బేబీస్. నేనే చెప్పింది కూడా కాట్యానికి చెప్పిన. నేను నైట్ నువ్వు నా మాట తినలా కాటాన్ని నిన్న సాయంత్రమే ఎవరు రాసినట్టు ఎవరు రాసింది? ఏమన్నయ్యా ఇయ్యా అంట. గుడ్ హ్యాండ్ రైటింగ్ అక్కది. కాకన్నా కూడా గుడ్ హ్యాండ్ రైటింగ్. ఆదిత్య అన్న శ్రీ ఆదిత్య అన్న ఒకటే కాదు. ఏది ఊరు పని రాస్తుంది. నాకు 18 టైం రాదు. 16 వస్తు 17 వస్తు 16 1 జార్ 16 2 జార్ 32 3 జార్ 48 16 4 జార్ 64. ఈరోజు మేము కార్ బొమ్మలు వేసింది. ఏంది అన్నీ అయ్యకి మన్నారు డబ్బులా? ఏంది అన్ని 1 రూపాయలు ఉన్నాయి. స్టిక్కర్సా? బొమ్మ వచ్చు కదా వేయడానికి. వచ్చు. మళ్ళీ మేము అవి ఆస్ట్రేజన్లో వస్తే అతికి మన్నారు. ఎప్పుడు వస్తున్నాయి? 9th తర్వాత ఎన్నో చదువుతాం? 10th తర్వాత 11th ఉంటుంది. 11th 12th 13th అన్నీ ఉండాలంట. ఉంటాయి కదా? ఉంటాయి. ఇంటర్వే 11th ఇంటర్ అంటారు. సారక్క థర్డ్ క్లాసు లాస్ట్ రూమ్ లో ఉంటుంది చూడు. థర్డ్ దాని పక్కన ఉంటది. స్కూల్లో ఉంటాయని చెప్తున్నాడు. థర్డ్ క్లాస్ లో పక్కన ఉంటుంది చూడు. వాటర్ రూమ్ ఆడ. రే చిన్నగారు థర్డ్ క్లాస్ రూమ్ సరే, ఉంటుంది సరే. చూడు. అక్కడ అటు పక్క ఉంటుంది. ఈ సాన్విక సాన్విక మీ ఇంటి పూజా వాళ్ళు పేరు కాదు. వీరా మీ ఇంటి పేరు టీ. ఇదేనా మేము ఎల్కేజీ అని? ఎల్కేజీ టు 10th క్లాస్. నువ్వు ఎల్కేజీనా? కాదు. ఈ బుక్స్ అన్ని బాగున్నాయి. డాడీ ఇప్పుడు ఆన్ చేసాయి కదా ఆగిపోయింది కదా. ఇప్పుడు చేసి లిప్స్టిక్ పూసుకుంటాను అంటే ఎట్టి గట్టిగా అనాలి. లేకపోతే పైకి లేకపోతే చిన్నగా ఉంటే ఇటు పట్టుకొని ఉండాలి. సిడబ్ల్యూ హిందీ సిడబ్ల్యూ డైరీ కాదు. ఇదేనా? హిందీ సిడబ్ల్యూ. ఇదేనా? రే ఇసిరేయొద్దు. చిన్నగా ఇవ్వాలి, చేతికి ఇవ్వాలి. ఈరోజు అందరం నేర్చాము. మీరు కూడా తెచ్చుకొని చదువుకు రాసుకోపండి ఏదో ఒకటి. నిన్న నా నెంబర్ బుక్ యాదో పట్టిండ్రు. ఏం బుక్? అక్కడే ఉంది. ఉంది అక్కడే ఉంది. మూలకు నాకు షాని అక్కకుంది. కానీ మేము ఇద్దరము షేర్ చేసుకున్నాం.
వద్దు వద్దండి ఆ, నో వద్దు చెప్పు డాడీ కాదు నేను తెస్తాను. డాడీ చేస్తాను. దావుతేకి రాయాలి ఉమ్, దీపావళి 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 తర్వాత నెలకి ఎన్ని పక్షాలు 2 ఉమ్. 9 మబ్బు కాకి నా ఫోన్ చూస్తుంది కదా